హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇది చూడండి, పర్యావరణాన్ని రక్షించండి, జీవించండి. నిజానికి పరిశుభ్రంగా ఉండమని ఒకరు చెప్పకూడదు. ఒక ఉద్యమంలాగా మారాలి. మనలో మనకు ఒక చైతన్యం రావాలి. మనం ఒక శుభ్రం చేయాలి. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఏంటంటే, ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న పచ్చగడ్డికి మొత్తం మేము స్పేర్ చేపిస్తున్నాం. అంటే ఒక మనిషి పీకాలంటే చాలా చాలా టైం పడుతుంది. అందుకే ఇలా స్పేర్ చేపించేస్తే 10 మంది మనుషులు ఒక మనిషితో అయిపోయినట్టే కదా. ఇలా చేపిస్తే జరిగేది ఏంటంటే, అక్కడ దగ్గరలో ఉన్న విష పురుగులు కానీ, పాములు కానీ, కప్పలు కానీ మనుషులు తిరిగే దగ్గర అంత సాధారణంగా రావు, తిరగవు. ఆ పచ్చగడ్డి పిచ్చి మొక్కలన్నీ చనిపోయి మంచి మంచి చెట్లు అనేవి మొలుస్తాయి. ఇలా స్పేర్ కొట్టే టైంలో మనం చేయాల్సిన పని ఏంటంటే, దాని దగ్గరికి వెళ్ళకుండా దాని నుంచి కొంచెం దూరంగా ఉండి ఇలా మాస్కులు పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే అసలు ఆ స్మెల్ కానీ, ఆ ఊపిరి కానీ, ఆ పౌడర్ కానీ మనకి పడిందంటే కళ్ళు పోవడం కానీ అలాంటివి జరుగుతాయి. మెడికల్ ప్రికాషన్స్తో ఆ వర్క్ చేయాలి. నేను చెప్పేది ఏంటంటే, ఆ స్పేర్ ఒంటి మీదకి రాకుండా చూసుకోవడం. చూసారా మేమిద్దరం. ఇక 2 రోజుల తర్వాత చూస్తే ఇదంతా ఎండిపోయి మాడిపోయి నీట్గా ఉంటుంది. ఇకపోతే ఈ కాలువ గురించి నేను తర్వాత చెప్తాను. ఈ కాలువ నేను శుభ్రం చేయబోతున్నాను. ఇకపోతే అవుట్ సైడ్ వాళ్ళకి పని ఇచ్చింది, ఎలా చేస్తున్నారని చూడడానికి వెళ్తే వాళ్ళు బాగానే చేస్తున్నారు. వాళ్ళ పని చూస్తే ముచ్చటేసింది. సో మేము చాలా వరకు చేపిస్తున్నాము. ఇప్పుడు చాలా వరకు సగం దూరం అయిపోయింది. ఇంకా మిగతా సగం మడుగంతా క్లీన్ చేపిచ్చేస్తాము. నీట్గా ఉంటుంది ఇప్పుడు. వీళ్ళు వచ్చేవాళ్ళు నా స్నేహితులు. హాయ్ చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నావు? సరే బాయ్. ఇకపోతే ఇది ఈటీపీ మరియు ఎస్టీపీ ప్లాంట్లు. వీటి గురించి తెలియకపోతే తెలుసుకోవడానికి కామెంట్ చేయండి. చూసారుగా, చూడడానికి వ్యూ చాలా బాగుంది కదా. సో మీరు చూస్తున్నారు మేము ఏ విధంగా అయితే క్లీన్ చేపిస్తున్నాము. ఇదంతా చూసారా ఎలా ఉందో. అసలు కలుపు మందు కొట్టించడమే గ్రేట్. ఎందుకంటే చాలా మందిని పనికి పెట్టుకోవడం కన్నా ఒక మనిషిని తీసుకొచ్చి కలుపు మందు కొట్టేసుకుంటే మొత్తం ఇదంతా క్లీన్ అయిపోద్ది. మీరు చూసే ఏరియా మొత్తం నీట్గా క్లీన్గా చేస్తున్నాము ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ పాములు, విషపురుగులు లాంటివి రాకుండా మేము నీట్గా ఉంచాలని మా ఒక ఆలోచన. వైర్ 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 ఉంది. ఈ ప్రదేశంలో ట్రాక్టర్ ఎందుకు వెనక్కి వెళ్తలేదంటే, అక్కడ వైర్ అడ్డు వచ్చింది. ఆ వైర్ వల్ల ట్రాక్టర్ అనేది వెనక్కి వెళ్ళలేకపోయింది. ఇక్కడ దారం అనేది కనబడుతుంది, అది కూడా తీపిస్తున్నాము. ఈ దండం అనేది క్లీన్ చేయించిన తర్వాత ఇక్కడ నుంచి ట్రాక్టర్ రావడానికి కొంచెం వీలుగా ఉంటుంది. కొంచెం చూడండి, అది ఇటు నుంచి వస్తుంది దగ్గరికి. లోపలికి అయిన తర్వాత అదే పక్కన క్లీన్ చేయించడానికి మేము సాయం చేస్తున్నాం. సో మీరు చూస్తున్నారు ఏ విధంగా అయితే కొట్టేస్తున్నామో నీట్గా. పక్కనే ఉంది, మొత్తం కదలకుండా మొత్తం గడ్డంతా తీపియడానికి మేము చాలా ట్రై చేస్తాము. చూడండి వాళ్ళకి.
ఆ విధంగా గూడారంలో ఉన్న వాళ్ళ కోసం కూడా స్పేర్ కొట్టించడం జరిగింది. చాలా శుభ్రంగా అదంతా శుభ్రం చేశాడు. ఇక్కడ కూడా వైర్ హెడ్ వస్తే అక్కడ సైలెన్సర్ తీసేశాడు కిందకి. ఆ తర్వాత ఆ ట్రాక్టర్ అక్కడి నుంచి వెళ్ళింది. ఆవకాయ జాడిలో నిల్వ ఉన్న జ్ఞాపకం, కిటికీ గాజు పగలగొట్టిన క్రికెట్ బంతి. ఆ ఒక ట్యాంక్లో ఇదిగోండి ఒక పౌడర్ ప్యాకెట్ ఒక డబ్బా కలిపారు ఒక ట్యాంక్కి 500 mlకి. అదైతే బాగా క్లియర్గా సరిపోయింది. అంటే 1.5 లీటర్ మందు అనుకోండి. అదే వాళ్ళకి మిక్సింగ్ మెథడ్. సో గైస్, సాయంత్రం అయిపోయింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Asphalt stretches to the gray horizon. The world outside is static and unbound.